ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను కూడా కూల్చివేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్న వైసీపీ కార్పొరేటర్లు. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ను రద్దు చేయాలి. వర్గీకరణ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే చివరి ప్రభుత్వమని హెచ్చరించిన వడ్లమూరి కృష్ణస్వరూప్. దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికిన దేవస్థాన ఈవో రామారావు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఒకవైపు నదుల అనుసంధానం గురించి మాట్లాడుతుంటే మరొక వైపు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రయత్నాలు కేంద్రం చేస్తుంది అన్నారు. విజయవాడ దాసరి భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎత్తు తగ్గిస్తే ఆ ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు. ఎత్తు తగ్గిస్తే 25,000 కోట్లు కేంద్రానికి ఆదా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 18వ తేదీన సిటీలలో ఈ 2 సెంట్ల గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి పత్రాలు ఇస్తామని వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున 19వ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలని నిరసనలు చేపడతామన్నారు. 8,000 క్యూసెక్లు తగ్గిస్తున్నారని వార్తలు వస్తాయి. ఒకే ఒక కారణం ఏమంటే వారు దానికి సంబంధించి నిధులు ఆదా చేసుకోవడానికి, తాము ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి, అంటే దాని ఎత్తు తగ్గించడం ద్వారా 25,000 కోట్లు, ఈ కాలువ సామర్థ్యం తగ్గించడం ద్వారా మరో 4,000 కోట్లు, టోటల్గా 29,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని వార్తలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వడం లేదు. ఆయన ఢిల్లీకి పోతున్నాడు, కలుస్తూ ఉన్నాడు, దానికి సంతోషమే. మరి మీరు దీనిపైన స్పష్టంగా వాళ్ళు పోలవరం విషయంలో వారు ఏం చెప్పారు, మీరు ఏం అంగీకరించారు, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతా ఉన్నాను. చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రకంగా గోదావరి జలాల విషయంలో ఒక అనుమానాలు వస్తూ ఉంటే, మరోవైపు కృష్ణా ట్రిబ్యునల్ దాని విషయంలో కూడా ఈరోజు మళ్ళీ దాని గురించి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కృష్ణా ట్రిబ్యునల్ దానికి సంబంధించి మొదటి ట్రిబ్యునల్లో మనకు ఆల్రెడీ అలాట్ అయింది 811 టీఎంసీ. దానికి తోడు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ దాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మిగులు జలాల ఆధారంగా మరో 194 టీఎంసీలు అదనంగా మనకు కేటాయించారు. మన రాష్ట్ర విభజన బిల్లులో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో 11th షెడ్యూల్ ప్రకారము 6 ప్రాజెక్టుకి ప్రాధాన్యత ఇవ్వాలని, అందులో అంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు, తెలుగుగంగ ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకము, నెట్టెంపాడు, ఈ 6 ప్రాజెక్టులు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 194 టీఎంసీల నీటిని వాటికి వాడుకోవాలని చెప్పారు. ఇప్పుడేమంటే మళ్ళీ దాంట్లో కూడా మనకి కోత విధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాదనలు సక్రమంగా లేవని చెప్పి కూడా కొంతమంది నిపుణులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి నేను కోరేది ఏమంటే ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతూ ఉన్నా, ఇవాళ అటు గోదావరి జలాల విషయంలో, ఇటు కృష్ణా నదీ జలాల విషయంలో మన ఆంధ్ర రాష్ట్రానికి గోదావరి, కృష్ణా ఇవి రెండే మనకు ప్రధానమైన నదులు. ఆ 2 విషయాల్లో కూడా ఆందోళన చెందే పరిస్థితి వస్తే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందని వైసీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా కూల్చివేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ పడవల రేవు సెంటర్ నందు కూటమి ప్రభుత్వం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బస్టాండ్ దిమ్మలు బల్లలు పగలకొట్టిన కారణంగా వైసీపీ శ్రేణులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మరియు కార్పొరేటర్లు మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన బస్టాండ్ మరియు బెంచీలను కూటమి నాయకులు విధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రోత్సహించాల్సింది పోయి వాటిని నాశనం చేయడం దారుణమన్నారు. ఇటువంటి విధానాలను స్వస్తి పలకాలని హితవు పలికారు. గతంలో తాము కూడా అధికారంలో ఉన్నామని అప్పుడు ఎటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా పరిపాలన అందించాలి కానీ ప్రతిపక్షాలని టార్గెట్ గా చేసుకుని రాజకీయం చేయడం హేయకరమన్నారు. ఇటువంటి విధానాలపై పోలీసుల దృష్టికి తీసుకువెళ్తామని న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. 12 గంటలు దాటిన తర్వాత జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన అంబుల్ అనే అతను హయత్ ఖాన్ అని చెప్పి డివిజన్ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి, అలాగే కొంతమంది సుమారు 30-40 మంది 7-8 కారులో క్రేన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీ దిమ్మని అలాగే ప్రజలకు ఉపయోగించిన బల్లలను కూడా తీసేయడం జరిగింది. ఇక్కడ బస్ షెల్టర్ కూడా వైసీపీ ప్రజలు కూర్చునేది కాదు, ప్రజలందరికీ అందుబాటులో ఉంది, చల్లగా ఉంది, నీడనిస్తుందని చెప్పి ఆటో స్టాండ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారు వాళ్ళ తండ్రి గారు ఈ ప్రాంతానికి డిప్యూటీ మేయర్ గారు చాలా సేవలు అందించారు, కార్పొరేటర్గా పనిచేశారు. మేము ఒకటి అడుగుతున్నాం, ప్రజలందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ బస్ స్టాప్లో ఒక వైసీపీ నాయకులు కార్యకర్తలే కూర్చుంటారా? ప్రజలందరికీ ఎండలో ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజున ఆటో స్టాండ్ వాళ్ళని బతిలాడి మేము అందరం కలిపి ఇక్కడ బస్ స్టాప్ కట్టించారు. అలాగే కళ్ళ ముందు ప్రత్యక్షంగా సాక్షరం, అలాగే ట్రాఫిక్కి అడ్డొస్తే ఏ పార్టీ బలైనా తీసేవచ్చు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా, నా సోదరులందరికీ కూడా మీ అందరి ద్వారా నేను ఏదైతే ఈరోజు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే నిజంగా ఈరోజు ఒక బ్లాక్ డేగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు నేను డిప్యూటీ మేయర్ పదవి 4 ఏళ్ల నుంచి నేను చేస్తున్నాను. మరి 4 ఏళ్లలో నేను అభివృద్ధి జనాల్లోకి వెళ్ళి మంచి చేశానే తప్ప ఈరోజు ఇట్లా బాధగా నుంచునే రోజు వచ్చిందంటే మరి ఇది మంచి ప్రభుత్వమా అరాచకమైన ప్రభుత్వమా ప్రజానీకం అయితే గుర్తు చేసుకుంటుంది. నిజంగా నిన్న రాత్రి అర్ధరాత్రి 12:30 జనాలు లేని సందర్భంలో మరి ఈరోజు 10 మంది సేద తీరే బస్ స్టాప్ కానీ 10 మంది నిజంగా వేసవికాలంలో చలివేంద్రం మంచినీళ్ళు తాగేది కానీ మరి ఆటో యూనియన్ వాళ్ళు స్టాండ్ కానీ మరి ఏదైతే మరి ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో దానికి అప్పుడు గుల్జార్ గారు బ్రిడ్జికి శంకుస్థాపన చేసి ఏదైతే గత ప్రభుత్వంలో ఎప్పుడో పురాతన కాలంలో నెహ్రూ గారు పుణ్యమాంట బ్రిడ్జ్ చేస్తే దాని శిలాఫలకాన్ని మరి 4 కూర్చుని బల్లలు ఉన్నాయి. మరి నేను ఒకటే అడుగుతున్నా, బల్లలను కూడా తీసి ఇందులో ఏదైనా చెడు కనపడుతుందా, ప్రభుత్వం కనపడుతుందా? మీకు మంచే కదా. పడవల రేవు సెంటర్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ హోండాల ప్రభుత్వంలాగా తయారయ్యి గత 4 ఏళ్ళ నుంచి ఎవరైతే ముసలి వాళ్ళు పొద్దున్న కూర్చుని పేపర్లు చదువుకుంటారో బల్లలు వేసామో ఆ బల్లలను తొలగించి తెలుగుదేశం బల్లలు వేశారు. ఒకటి అది కార్పొరేషన్ వేసారని చెబుతున్నారు. కార్పొరేషన్ సిపి గారిని అడిగితే నాకు తెలియదండి, నాకు ఎటువంటి నేను ఆర్డర్ ఇవ్వలేదు అంటున్నాడు ఆయన. మరి ఎవరు చేశారు? ఒకటి. రెండోది, ఆ దిమ్మల పక్కనే ఉన్న మా వైఎస్ఆర్ పార్టీ దిమ్మ ఇక్కడ చూస్తే బ్యాక్ బస్ షెల్టర్లో మా బ్రదర్ చనిపోతే, మా కజిన్ బ్రదర్ చనిపోతే 2 పేరుతో బస్ షెల్టర్ కట్టించి వాళ్ళ జ్ఞాపకార్థం ఫ్లెక్సీలు పెడితే ఆ బస్ షెల్టర్ పగలగొట్టి ఫ్లెక్సీలు చించేశారు. అలాగే మా వదిన గారు చనిపోతే ఆవిడ పేరుతో నిత్యం కూలింగ్ నీళ్లు పోస్తున్నాం, మేము 20 క్యాన్లు నీళ్లు పోస్తున్నాం, దాన్ని కూడా ఫ్లెక్సీలు చించారు. అలాగే ఆటో స్టాండు ఇక్కడ పేద ప్రజలు బతుకుతున్నారని చెప్పి ఆటో వాళ్ళ కోసం అని చెప్పి మేము గౌరవ అధ్యక్షుడిగా ఆటో స్టాండ్ ఉంటే దాన్ని పునాదితో తొలగించి పడేశారు. అలాగే దాని పక్కన బస్ షెల్టర్, దాని పక్కనే ఉన్న దిమ్మ, పార్టీ దిమ్మ, అది కూడా పడేశారు. అయితే గత 15 ఏళ్ల కిందట
తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్లో ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ డివిజన్ కార్పొరేటరు పెద్దలు కూర్చోవడానికి బల్లాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ వంతెన మీద నడిచే ఎండాకాలం ఇబ్బంది పడుతుందో అదే వర్షాకాలం కూడా చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పింది మానేసి అభివృద్ధి చేసిన దాన్ని కూడా ఇవాళ వాళ్ళు పగలగొడుతున్నారంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అభివృద్ధి చేయాల్సింది పోయి అభివృద్ధి చేసిన దాన్ని పగలగొట్టి మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన సూపర్ 6 అమలు చేస్తానని చెప్పాడు. సూపర్ 6లో ఒక 6 కూడా మరి కొట్టలేదు. ఆ 6లన్నీ మరి ఏమైపోయినాయో తెలియదు. కానీ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి చేసినవన్నీ కూడా వాళ్ళు పగలగొట్టు కూర్చున్నారు. పల్లాలు అనేది తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక, బ్రహ్మరాంబపురం కాడి నుంచి రామలింగేశ్వర దాకా పీటర్ రోడ్లో దాదాపుగా అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 1971-74 బ్యాచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఘనంగా చేపట్టారు. నీలకంఠేశ్వరరావు, పిట్టల సత్యనారాయణ, ఏ సత్యనారాయణ, ఎన్ఎస్సి బోస్, కొల్లి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి దాదాపు ఆ బ్యాచ్ కి సంబంధించిన పలువురు ఇంజనీర్లు వారి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వీళ్ళందరికీ కలయిక సందర్భంగా ఒక శావనీర్ ముద్రించి అందరికీ అందచేయడం జరిగింది. అలాగే ఆనాటి రోజుల్లో వారికి ఒక్కొక్కరిలో ఉన్న ప్రావీణ్యతను ఈ రోజు స్టేజ్ మీద ఒక్కొక్కరు వివిధ కళల్లో వారికి అప్పుడు ఉన్న ప్రతిభను నెమరు వేసుకుంటూ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ విద్యార్థుల్లో ఒక్కొక్కరు 6 పదుల వయసు దాటినప్పటికీ ఇప్పటికీ ఆనాటి కాలేజీ యువకులు అలాగనే తమలోని విద్యార్థి మరలా వచ్చాడన్నట్లుగా వారు చేసిన పలు సంఘటనలు అందరినీ అలరించాయి. వారిలో పలువురు వివిధ రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. కొందరు రిటైర్మెంట్ తీసుకుని మనవడు మనవరాళ్లతో కాలక్షేపం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరితో 4 దశాబ్దాల తర్వాత వారి కుటుంబాలతో విచ్చేసి వారి మిత్ర బృందాలకు కుటుంబాలకు ఒక్కొక్కరికి పరిచయం చేసుకుంటూ ఇక్కడ గడపడం ఆనందంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రస్తుత పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ మోటూరు విజయసారథితో పాటు అప్పుడు వీరికి విద్యను అందించిన ఫ్యాకల్టీ కూడా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా పర్యావరణాన్ని కాపాడండి అంటూ ముద్రించిన జూట్ బ్యాగ్లలో ప్రతి ఒక్కరికి జ్ఞాపకాలు అందించడం జరిగింది. డాక్టర్ ఎం విజయసారథి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విజయవాడ ప్రిన్సిపల్. ఈ యొక్క పూర్వ విద్యార్థులు 1971-74 సంవత్సరం పూర్వ విద్యార్థులు 50 సంవత్సరాలు వాళ్ళు డిప్లొమా తీసుకొని 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క గ్యాదరింగ్ చేయటం చాలా విశేషం. మొట్టమొదటిసారిగా ఇది నేను చూస్తున్నాను. వారు ఈ పాలిటెక్నిక్ కళాశాలలో వారు స్థాపించిన ఒక ఘనమైన వారసత్వం ఈ యొక్క కళాశాలకి ప్రతిబింబిస్తుంది. వారు ఈ 50 సంవత్సరాల్లో అందరూ కూడా చక్కగా జీవితంలో సెటిల్ అయ్యి వాళ్ళ యొక్క తీపి అనుభూతుల్ని పంచుకోవడానికి ఇక్కడ. నా పేరు వి భానుమూర్తి అండి, రిటైర్డ్ లెక్చరర్ ఇన్ ఎలక్ట్రికల్ సెక్షన్. వీరికి 71-74 ప్రభుత్వ పాలిటెక్నిక్ విజయవాడలో చదివినటువంటి విద్యార్థులకి నేను పాఠం చెప్పినటువంటి వీరి గురువు గారిని. వీరు అందరూ కుటుంబ సభ్యులతో సహా నీలకంఠేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు వగైరా అందరూ కలిసి వీరందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ 50 సంవత్సరాల వేడుక ఇంత ఘనంగా ఎవరో చేయనటువంటి మొట్టమొదటిసారిగా వీరు మొదలుపెట్టి చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులతో కూడా వారు కూడా ఎంతో శ్రద్ధగా ఇక్కడికి వచ్చి వారి సలహాలు సంప్రదింపులు అన్నీ జరిపి, ఇదే కాకుండా ఈ 50 వసంతాల వేడుకే కాకుండా వీరందరూ కూడా నీలకంఠేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో సత్యనారాయణ అండి, 71-74 బ్యాచ్ ఎలక్ట్రికల్ అల్యూమిని. ఒక సందర్భంలో మేమంతా కలిసి 50 సంవత్సరాల వేడుక ఎందుకు జరుపుకోకూడదని చెప్పేసి ఆలోచించి అందరం కలిసి పాత విద్యార్థులందరి అడ్రస్లు కలెక్ట్ చేసి వారి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసి కొంత కష్టపడ్డాం.
దానిలో మెయిన్ పాత్ర నీలకంఠేశ్వరరావుదే. పాపం అందరినీ కూడగట్టి ఎంతో శ్రమ కోర్చి వారందరి అడ్రస్లు అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అలాగే మా శ్రీ భానుమూర్తి గారి సలహాలు కూడా తీసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి తోడ్పండి. థ్యాంక్ యూ. పూర్వపు విద్యార్థులు 71, 74 బ్యాచ్ ఎలక్ట్రికల్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవం సభకు విచ్చేసినటువంటి పెద్దలు, వయసులో నాకంటే చాలా పెద్దలు వీళ్ళంతా. నేను కూడా అదే కాలేజీలో చదువుకున్నాను. కానీ వీళ్ళంతా చక్కగా మనవరాలతో వచ్చినట్టున్నారు. చాలా సంతోషం. అట్లాగే ఫ్యామిలీస్తో వచ్చినట్టున్నారు కాబట్టి ఇంకా సంతోషంగా ఉంది. ఎక్కువ మంది లేడీస్ కనపడుతున్నారు. అట్లాగే దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ డిప్లొమా ఎడ్యుకేషన్ ఇన్ ఓల్డ్ డేస్. కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళందరూ గ్యాదర్ అయినందుకు, అదేవిధంగా వీళ్ళు ఏదన్నా కాలేజీ డెవలప్మెంట్ కొరకు చేయదలుచుకుంటే చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా. నా పేరు నీలకంఠేశ్వరరావు. 1971, 74 మా ఎలక్ట్రికల్ బ్యాచ్ వారందరూ కమిటీ పిలిచిన ఆహ్వానం మేరకు మా పూర్వ లెక్చరర్ గారు, ప్రజెంట్ ప్రిన్సిపాల్ గారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ గారు, మా క్లాస్మేట్స్, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ కార్యక్రమానికి, ఈ 50 ఇయర్స్ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ని మంచిగా జరిపినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అమరావతి వాకర్స్ క్లబ్లు నడకతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సామాజిక బాధ్యతతో వాకర్స్ క్లబ్ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పారు. కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, టీడీపీ నేత బొప్పన బావకుమార్ ప్రారంభించారు. మణిపాల్ హాస్పిటల్ సహకారంతో బీపీ, షుగర్, కంటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. కృష్ణలంక వాసులు పెద్ద ఎత్తున వచ్చి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ఖరీదైన పరీక్షలను కూడా ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. సామాజిక బాధ్యతతో వాకర్స్ క్లబ్ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పారు. వివిధ పరీక్షలకు ఖర్చు లేకపోయినా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారి కోసం ఇలాంటి మెడికల్ క్యాంపులు దోహదపడతాయని చెప్పుకొచ్చారు. ఉదయం నడక ఎంతో మంచిదని తెలిపారు. పొట్టి శ్రీరాములు స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి చేయడం కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం బొప్పన బావకుమార్ మాట్లాడారు. నిమ్మల జ్యోతి మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదన్నారు. ఆయన ఎప్పుడూ కూడా తన స్టేటస్ ఎప్పుడు చూపించారని, ఎప్పుడూ నీడారంబరంగా ఉంటారని చెప్పారు. పని అంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చూసి నేర్చుకోవాలన్నారు. ఆయన మంత్రి అయితే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్తీక మాసంలో అమరావతి వాకర్స్ క్లబ్ మన హై స్కూల్లో ప్రతి విషయంలోనూ ముందుండి ఈ స్కూల్లో పిల్లలకి ఇవ్వటం కానీ, అట్లాగే ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి కార్యక్రమం మెగా మెడికల్ క్యాంప్ పెట్టినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ, అట్లాగే దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మన గద్దె రామ్మోహన్ గారు, మిగతా పెద్దలు, ప్రెసిడెంటు, సెక్రటరీలు, అట్లాగే జ్యోతి గారు, నాగేశ్వరరావు, రాంబాబు గారు, మన నామేశ్వరరావు గారు, మొత్తం అందరికి కూడా ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఈ చేసినందుకు ప్రజల్లో మంచి సహోద్భావంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ గారికి, అలాగే మన బొప్పన బావకుమార్ గారు గొడవలకి అలాగే అన్నిటికీ దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండాలని నిదానంగా ఉండే వ్యక్తి బొప్పన బావకుమార్ గారు. అలాగే ఈ డివిజన్లో నామేశ్వరరావు గారు వచ్చేటప్పటికి ఎవరికి ఏ పని ఉన్నా కూడా నా పని అన్నట్టుగా చేసే, అలాగే నామేశ్వరరావు గారికి, అలాగే వచ్చేటప్పుడు మన భావనారాయణ గారికి అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. రామ్మోహన్ గారి గురించి 1-2 ముక్కలు మాట్లాడతానండి.
నాకు ఎంతోమంది నేను నాయకులను చూశాను కానీ జనాలు ఎమ్మెల్యే హోదా చూపించుకోవడానికి కొంతమంది పనిచేస్తారు, డబ్బు సంపాదించుకోవడానికి కొంతమంది పనిచేస్తారు, నేను ఎమ్మెల్యే అని చెప్పేసి స్టేటస్ చూపించేవాళ్ళు కొంతమంది పనిచేస్తారు. కానీ నేను చూస్తూ ఉండగా ఆయన ఎంపీగా ఆయన కానించి నాకు తెలుసు, గన్నవరం వల్ల ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అని కానించి నాకు తెలుసు. కానీ ఎవరికి ఏదో చేద్దామనే తపనతో ఈ నియోజకవర్గంలో ఇన్నిసార్లు గెలిచారంటే నిజంగా అసలు రాష్ట్రంలోనే అంత మంచి పేరు ఎవరికి లేదని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మా అసోసియేషన్కి వచ్చే ఈ అమరావతి వాకర్స్ క్లబ్ వారు ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకుంది జరిగింది. మణిపాల్ హాస్పిటల్ అంటే మన విజయవాడ ప్రాంతంలో ఒక ఉన్నతమైన హాస్పిటల్స్. ఇవాళ అక్కడ ఆ పక్కన వ్యాన్ ఉంది. ఆ వ్యాన్లో క్యాన్సర్ డిటెక్షన్ మిషన్ ఉంటుంది. దాంట్లో ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా శాశ్వతమైన క్యూర్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యాన్తో మనం ప్రైవేట్గా వెళ్ళి పరీక్ష చేసుకోవాలంటే 50,000 లేనిదే ఆ పరీక్ష పూర్తవుతుంది. అదేవిధంగా లోన ఈసీజీ కానివ్వండి, లేకపోతే ఇకో కానివ్వండి, బ్లడ్ టెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా వాకర్స్ క్లబ్ వారు, వాకర్స్ క్లబ్ అంటే పొద్దున్నే 1 గంట నడుచుకుంటారు, వెళ్ళిపోతే ఇళ్ళ వాళ్ళు పని చూసుకుంటారు. కానీ సామాజిక బాధ్యతతో 10 మందికి సహాయపడే ఉద్దేశంతో ఈ మల్టీ హెల్త్ క్యాంపుని పెట్టడం చాలా గొప్ప విషయం. ఇలాంటి క్యాంపుల వలన అనేక మంది పేదవారికి 10,000 నుంచి 20,000, 30,000 కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు 5,000, 10,000 ఖర్చు పెట్టలేక, హాస్పిటల్ టెస్ట్ చేయించుకోలేక వాళ్ళు రోగాన్ని లోనే ముదిరిపోయి ప్రాణం పోయే స్థితికి వచ్చే పరిస్థితుల నుంచి కాపాడబడేదే ఈ యొక్క హెల్త్ క్యాంపు. మరి జ్యోతిక గారు కానీ లేకపోతే ఆ క్లబ్ సభ్యులు అందరూ కూడా మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారులు షరీఫ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. సింగీనగర్లోని షాదీఖానాలో మైనారిటీ ప్రముఖులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర మైనారిటీల పక్షాన వారికి సలహాదారుడిగా నియమించినటువంటి శుభ సందర్భం. ముస్తాక్ అహ్మద్ గారు రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా, ఆయన కూడా రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఇచ్చినందుకు. ఇంకొక విషయం ఏంటంటే వాండవమ్మ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు విప్ ఇచ్చారు, గవర్నమెంట్ విప్. ఇది ఆయన క్యాబినెట్ మినిస్టర్ కావాలనుకున్నాడు, సహాయ మంత్రి ఇచ్చారు. తప్పకుండా రానున్న రోజుల్లో అందరికీ నమస్కారాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 నెలల్లో చాలా చక్కటి ఆదర్శవంతమైన పరిపాలన సాగుతుంది. ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఆయన చక్కటి పునాదులు వేస్తున్నారు. పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ 6లో ఒక తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా మైనార్టీ వర్గాలలో పేదరికాన్ని దూరం చేయడానికి బడ్జెట్లో సాహిత్యకంగా ఎక్కువ మొత్తాన్ని ఈసారి కేటాయించారు. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కార్పొరేషన్ గౌరవ సలహాదారుగా కేబినెట్ ర్యాంకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహ్మద్ షరీఫ్ గారికి ఇవ్వటం సంతోషం. ఎందుకంటే సరైన వ్యక్తి, ముస్లిం సమాజం యొక్క సమస్యలు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మైనార్టీ వర్గాలకి ఈ రాష్ట్రంలోనే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అహ్మద్ షరీఫ్ గారు ఆయన్ని నియమించిందాక బాధ్యతలు తీసుకోబోయే ముందు మా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ నాయకులు, సెంట్రల్ నియోజకవర్గంలోంచి పార్లమెంటు రాష్ట్ర నాయకులు ఇవాళ ఆయన్ని సత్కరించుకుందామని వాళ్ళు ప్రపోజల్ పెట్టినాక అది మన బాధ్యత అని చెప్పి ఈరోజు మైనార్టీ కార్పొరేషను ఇస్తాక్ అహ్మద్ గారిని, అహ్మద్ షరీఫ్ గారిని, ఇంకా పెద్దల్ని గౌరవించుకున్నాం, సత్కరించుకున్నాం. మేము ఒకటే మాటిస్తూ ఉన్నాం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం మైనార్టీ హక్కులు, మైనార్టీ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారానికి చేశాము. నియోజకవర్గమే కాదు, పార్లమెంటు స్థాయి నుంచి కూడా అందరూ వచ్చి ఈ జిల్లా స్థాయిలో వచ్చి అందరూ సత్కరించారు. ఈ రోజున ఇటువంటి మంచి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళిద్దరికి అభినందనలు తెలుపుతూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
దుర్గమ్మను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో రామారావు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో పరిశ్రమలకు 4,370 కోట్లకు పైగా నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మల్లవల్లి పారిశ్రామిక క్యారిడార్ అభివృద్ధిపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడలో పారిశ్రామికవేత్తలకు 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో 16.5 లక్షలకు ఎకరం కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం 89.5 లక్షలకు పెంచిందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ తీరు కారణంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుండి పారిపోయిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రముఖ దిగ్గజ కంపెనీ అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా గత ప్రభుత్వం తీరు వల్లే వెనక్కి వెళ్లాయని విమర్శలు చేశారు. ఇక మల్లవల్లి పారిశ్రామిక వాడ సెకండ్ ఫేజ్ కోసం జిల్లా అధికారులతో సంప్రదించి తగిన భూమిని గుర్తించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ను రద్దు చేయాలని, వర్గీకరణ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే చివరి ప్రభుత్వం అని దళిత బహుజన పార్టీ డీబీపీ జాతీయ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రకటించారు. నేడు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని, భారత పార్లమెంట్ కి మాత్రమే అధికారం ఉంటుందన్నారు. రాజ్యాంగంలోకి ఆర్టికల్ 341.342 ప్రకారం వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. దళితులను చీల్చి అణచివేయడానికి ప్రభుత్వం కుట్రలకు పాల్పడిందన్నారు. వర్గీకరణ క్రిమిలేయర్ వ్యతిరేకంగా డిసెంబర్ 19న చెలో అమరావతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత జాతులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చెలో అమరావతికి సంబంధించిన కరపత్రాన్ని మీడియా సమావేశంలో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి మహాలక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు కొలకూరి నాగార్జున, మాలమహానాడు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు పంతగాని సురేష్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా మీడియా కన్వీనర్ ఎస్ ఆంజనేయులు కుమారులు పాల్గొన్నారు. మిత్రులకు దళిత్ బహుజన్ పార్టీ తరఫున అందరికీ జయభీములు తెలియజేస్తున్నాం. నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, దళిత బహుజన పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మరియు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితికి ఆల్ ఇండియా చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. అయితే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న వర్గీకరణ అనుకూల నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రంజన్ గారి నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషను రాజ్యాంగం వ్యతిరేకమైనది. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 ప్రకారంగా అది జాతీయ సమస్య, పార్లమెంటు సమస్య, పార్లమెంట్లో తేల్చుకోవాల్సిన అంశం తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ వర్గీకరణ చేసే అధికారం లేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణం రద్దు చేయమని రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ వర్గీకరణ చేయమంది కాబట్టి అందువల్ల మేము కమిషన్ వేస్తున్నామని ఈ కమిషన్కి సంబంధించిన
ఈ ఏకసభ్య కమిషన్ చట్టానికి ఎవరు అతిథులు కాదని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి తీరాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ అన్నారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గౌతమ్ రెడ్డి మహాత్ముడు అన్నట్లు వైసీపీ నేతలు ఇంటికి వెళ్లి ఓదారుస్తున్నారని విమర్శించారు. గౌతమ్ రెడ్డి 42 కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి వారు ప్రమాదకరమన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారందరికీ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గౌతమ్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నేను కొల్లకొండ శివాజీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు విజయవాడ. అల్లం రాజేష్, యునైటెడ్ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా కాపు సెల్కి అధ్యక్షుడు. మిత్రులారా నమస్కారం. గత 3-4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన సంబంధించిన ఈ జిల్లా నగరంలో అగ్రనాయకుడిగా ఇప్పటివరకు చాలామంది అవుతున్న గౌతమ్ రెడ్డి గారి గురించి పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పుంకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారికి ఏమాత్రం కనుక ప్రజాస్వామ్యం ఎడల నమ్మకము, విలువ, గౌరవం ఉన్నట్టయితే అతన్ని తక్షణం ఆ పార్టీ నుంచి బహిష్కరించాలి. నిజానిజాలు తేలిన తర్వాత చేర్చుకోవాలా. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఇంటికి వచ్చి దాదాపు 20-25 మంది ఆ పార్టీ అగ్రనాయకుడు ఆంబట రాంబాబు గారు, మాజీ శాసనసభ్యులు అందరి కలిసి వచ్చి ఒక జాతరలాగా పోలూరు గౌతమ్ రెడ్డి పుణ్యాత్ముడు, పుణ్యపురుషుడు, ఆయనకి ఏమీ తెలీదు, ఇది అక్రమ కేసు అని వాళ్ళు చెప్పడాన్ని ఈ నగరం విస్తుపోయింది. అరే ఏంటి ఇటువంటి వైఖరి అవలంబిస్తున్నారేంటి, ఇది సబబా అనేది 42 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను కూడా కూల్చివేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్న వైసీపీ కార్పొరేటర్లు. ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ను రద్దు చేయాలి. వర్గీకరణ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే చివరి ప్రభుత్వమని హెచ్చరించిన వడ్లమూరి కృష్ణస్వరూప్. దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు. ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికిన దేవస్థాన ఈవో రామారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.